ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ఆగమ వేదం అనేది ఆత్మ, ప్రాణముల కదలికలను స్పష్టంగా తెలియచేయు ఒకానొక ఉన్నతమైన స్థితియే. పలు సూత్రాలను తమలో కలిగిన ఆగమ వేదములు ఈ కలియుగంలో పలు తెరలతో వేయబడి ఉన్న కారణాన నేను వాటిని పలు సూత్రముల రూపములో వెలికి తెస్తున్నాను. ఒక లక్ష్యంపై గురి చూసి బాణమును వేయాలి అంటే విల్లు అనే సాధనము కావలసి ఉంటుంది. అదేవిధంగా అన్నమును వండుటకు పాత్ర పొయ్యిపై పెట్టినా కూడా ఒక చిన్న నిప్పురవ్వ సాధనంగా లేనిచో ఆ పని అనేది పూర్తి కాదు. ఏ ఒక పని అయినా పూర్తి కావాలి అన్నచో ఒక ముఖ్యమైన సాధనం యొక్క సహాయం అవసరం అవుతుంది. అదే సూత్రము అని పిలువబడును. అనేకములైన జ్ఞాన సూత్రాలను కలిగినవే ఆగమ వేదములు. వాటి నుండి వెలికి వచ్చే ఆ సూత్రాలన్నీ చాలా లోతైనవి. ఏ పని అయితే చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటామో, దానికి అనుగుణమైన ఒక టూల్ లేదా సాధనం అనేది అత్యావశ్యకం. ముక్తి అనే ఒక గొప్ప స్థితిని చేరుకోవాలి అంటే ఆత్మను, ప్రాణాన్ని పెనవేయాలి అనగా కలిపివేయాలి. జ్ఞానం అనే ఉన్నతమైన గురువు సహాయం లేక ముక్తి అనేది లభించదు. ఆగమ వేదములు అనబడు అనేక సూత్రములను తనలో కలిగిన ఆధ్యాత్మిక మార్గము తెలియజేసే అతి ముఖ్యమైన సూత్రము గురువు అను సాధనము ద్వారా ముక్తి ఎలా పొందగలము అనేది తెలియచేయును. గురువు సహాయం లేక ముక్తి లభించదు అన్నదే సత్యం. అయితే ఈ గురువు ఎవరు? ఒక మానవుడా? ఒక దైవమా? లేక ఒక సాధనమా? లేక ఒక అణువా? ఆలోచించండి. పలు మానవులుగా పలు మానవులు గురువులుగా ఎదిగి అద్భుతమైన జ్ఞానములను బోధిస్తున్నారు. దైవములు కూడా తమ శక్తులను అనుగ్రహించి జ్ఞానము బోధించే గురువులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జీవాణువు అనే శక్తివంతమైన అణువు కూడా కొన్ని సమయాలలో గురువుగా వ్యవహరించును. అయితే సత్యం ఏమిటి అంటే గురువుగా వ్యవహరించే అన్ని స్థితులు కూడా ఒకానొక అణువు పనియే. జ్ఞాన అణువు అన్నదే అందరు గురువులకు మూల సాధనం. జ్ఞాన అణువులు విస్ఫోటనం చెందినప్పుడు మాత్రమే అనగా పగిలినప్పుడు మాత్రమే ఒక మనిషి గురువుగా వ్యవహరించగలడు. దైవములు కూడా తమ విడిపడిన జ్ఞాన అణువుల అనగా విస్ఫోటనం చెందిన జ్ఞాన అణువుల సహాయంతోనే గురువులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జ్ఞాన అణువులు మాత్రమే ప్రాణమును, ఆత్మను ఒకటిగా కలిపివేయగలవు. జ్ఞాన అణువే పరమాత్మతో కలియుటకు సహాయపడును. కాబట్టి అందరికీ అంతరంగ గురువుగా వ్యవహరించే దక్షిణామూర్తి స్వరూపము అయిన జ్ఞాన అణువులను గురించి తెలుసుకొనండి. ప్రతి మనిషి మెదడు లోపల కొన్ని జ్ఞాన అణువులు ఉంటాయి. మానవ ఆత్మ అనేది విస్ఫోటనం చెంది పరమాత్మ అయిన సూర్యుని కేంద్రం నుండి వెలికి వచ్చే సమయంలో కొన్ని పాదరస అణువులు మాత్రమే వీర్యవంతంగాను, శూన్యమును తమలో కలిగినవిగాను, అనేక నిర్మల అణువులను కలిగినదిగాను చలించును. అనగా ఆత్మలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ అణువులే జీవాణువును చుట్టి నిలిచే జ్ఞాన అణువులుగా ఉన్నవి. అనగా ఈ జ్ఞాన అణువులు ఆత్మలో భాగములే. ఆత్మ గాయత్రి మంత్రం అన్నది జ్ఞాన అణువులను ప్రేరేపించి వాటిని పగులగొట్టే శక్తులను కలిగి ఉన్నది. బాహ్యంలో ఉన్న గురువు, లోపల కొలువై ఉన్న గురువు అయిన జ్ఞాన అణువులు ఒకటి కావాలి. ఆగమ వేదములలో ఉన్న అతి ముఖ్యమైన సూత్రం అనేది భౌతిక గురువుతో లోపలి గురువును ప్రేరేపించేది అయి ఉన్నది. వెలుపల నిలిచే గురువు అన్నది శబ్దము అనే అణుశక్తి. శబ్దము అనే ఉష్ణశక్తి నిండిన అణువుల శక్తులతోనే జ్ఞాన అణువులను పగలగొట్టగలము. అనగా వెలుపల ఉన్న గురువు, లోపల ఉన్న గురువు ఒకటి కావాలి అంటే ఆగమ వేదములలో ఉన్న అతి ముఖ్యమైన సూత్రం అనేది భౌతిక గురువుతో లోపలి గురువును ప్రేరేపించేది అయి ఉన్నది అని చెప్తున్నారు గురువు ఆమ్, సద్గురు గారు. అప్పుడు వెలుపల నిలిచే గురువు అన్నది శబ్దము అనే అణుశక్తి. అంటే ఈ శబ్దము అనే అణుశక్తియే గురువు. దానితో సహాయంతో
శబ్దము అనే ఉష్ణశక్తి నిండిన ఆ అణుశక్తి సహాయంతోనే లోపల ఉన్న జ్ఞానాణువులు అనబడే గురువులను అనగా గురు రూపమైన జ్ఞాన అణువులను విస్ఫోటనం చెందించగలము అని దీని అర్థం. పగిలిన లేదా విస్ఫోటనం చెందిన జ్ఞాన అణువుల కేంద్ర శూన్యంలో ప్రాణము అనే ఉష్ణశక్తిని నింపినచో సంధించిన బాణము వలె ప్రాణము నేరుగా వెళ్ళి ఆత్మలో ఒదుగును. ప్రేమ నిండిన మానవులారా, ఏ పని అయినా సక్రమమైన ఫలితములను ఇవ్వాలి అంటే కాలానుగుణముగా దానిని మార్చి అమర్చుకోవాలి. అనగా ఎప్పుడు ఒకే రకమైన ఫార్ములా పనిచేయదు అని ఇక్కడ అర్థం. జ్ఞాన అణువులను విస్ఫోటనం చెందించినచో దైవకాంతి పెరుగును. అనగా అవి పగిలినప్పుడు వాటిలో దైవకాంతి పెరుగును. శక్తివంతమైన మంత్రములు, శబ్దములు మాత్రమే దీనికి సరి అయిన సహాయము చేయగలవు. ఆత్మగాయత్రి మంత్రం అనేది ఒక సరి అయిన ఆయుధం వంటిది. సరళముగా అనిపించినను ఇది ఒక శక్తివంతమైన ఆయుధం వంటిది. ఆత్మ నిద్రలే అని లేపగలిగిన శక్తివంతమైన పలుకులు పలికినప్పుడు తమంత తామే జ్ఞాన అణువులు విస్ఫోటనం చెందును. ఆ శూన్యంలో బంగారు రంగు కాంతి పూర్తిగా పరుచుకొని ఉండును. అనగా ముందే జ్ఞాన అణువుల లోపల బంగారు రంగు కాంతి పరుచుకొని ఉంటుంది. ఈ ఆత్మ నిద్రలే అనే అర్థము వచ్చే ఆత్మగాయత్రి మంత్రం యొక్క శబ్దములు అనగా పలుకులు వినపడినప్పుడు ఆ జ్ఞాన అణువులు అనేవి విస్ఫోటనం చెందుతాయి. ఆ కాంతి ఏ బంగారు కాంతి అయితే ఆల్రెడీ అందులో ఉందో ఆ కాంతి వెలికి వచ్చినప్పుడు మెదడులో ఉన్న అన్ని అణువులపైన అది ప్రసరించి ప్రకాశింపజేయును. అలా జరిగినప్పుడు జీవాణువు జ్ఞాన అణువుల శూన్యముల లోపలికి అనగా జ్ఞాన అణువుల కేంద్రంలో ఉన్న శూన్య ప్రదేశముల లోపలికి చేరుకొను. ఈ జీవాణువు అనగా ప్రాణశక్తి చేరుకుంటుంది. అప్పుడు అపూర్వమైన ఘటన ఘటించును. ఇక్కడ విల్లు వలె పనిచేయు జ్ఞాన అణువు తన లోపల ఉన్న జీవాణువును బాణము వలె తీసుకొని సంధించి లైట్ బ్రిడ్జ్తో బలంగా కలిపివేసి డ్రైవింగ్ ఫోర్స్ అనే బలమైన శక్తులను రిలీజ్ చేయును. దాని వలన భావనా తరంగములు తనలో ఇమిడి ఉన్న జీవాణువు యొక్క ఉష్ణశక్తి అనగా జీవాణువు లోపల భావనా తరంగాలు ఉంటాయని మనకందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ డ్రైవింగ్ ఫోర్స్ వలన అవి రిలీజ్ అయినప్పుడు ఈ బాణం సంధించబడిందో, మొదట లైట్ బ్రిడ్జ్తో కలిపివేయబడి సంధించబడినదో, అప్పుడు ఈ జీవాణువు యొక్క ఉష్ణశక్తి అనేది లైట్ బ్రిడ్జ్ యొక్క అగ్రభాగంలో నిలిచి ఉన్న ఆత్మ అణువుతో కలిసిపోవును. ఇంతకు పూర్వపు మెసేజ్‌ల్లో మనము లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో ఆత్మ నిలిచి ఉంటుంది అని మనం తెలుసుకొని ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి దాంట్లో కలిసిపోతుంది ఈ జీవాణువు. లేదా జీవాణువు యొక్క ఉష్ణశక్తి. విడిపడి ఉన్న ఒక జ్ఞాన అణువు లోపల ప్రాణశక్తి ఎందుకు ఒదగాలి? దానికి కారణం ఆ అణువు యొక్క ఆకర్షణ శక్తియే. అంటే జ్ఞాన అణువుల లోపల అపారమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎందుకంటే అవి ఆత్మ యొక్క అంగములే కాబట్టి. అందులో వెళ్ళి ప్రాణశక్తి ఒదుగుతుంది. అది ఒక న్యాచురల్ ఫినామినా. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించి మీ ధ్యాసనంతా పూర్తిగా మెదడు లోపలి కేంద్రంలో ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడు శక్తులు పూర్తిగా పెరుగును. మంత్రం యొక్క శబ్దము మెదడు లోపలి కేంద్రం వరకు ప్రసరించి జ్ఞాన అణువులను ప్రేరేపించే సమయంలో అవి కరుగనారంభించును. జీవాణువు కూడా మంత్ర శబ్దం వలన కరిగిన స్థితికే చేరుకొను. అయితే జీవాణువు పూర్తిగా విస్ఫోటనం చెందదు, పగులదు. దానికి బదులుగా విస్ఫోటనం చెందిన జ్ఞాన అణువుల కేంద్రం నుండి వెలువడిన అయస్కాంత శక్తికి అది అనగా జీవాణువు లాగబడి దాని కేంద్ర శూన్యంలో వెళ్ళి కలియును. జ్ఞాన అణువులు అనబడే గురువులు అందరూ ప్రాణమును ఆత్మతో కలిపి ముక్తిని కలిగించే శక్తి కలిగినవి అయి ఉన్నవి.
ఒక జ్ఞాన అణువు ఏ విధంగా విస్ఫోటనం చెందును? లోపలి గురువుకు సమర్పణ ఎలా చేసుకోవాలి? దక్షిణామూర్తి అనే జ్ఞాన అణువు చాలా కాలంగా మానవుల జీవాణువు విడిపడుటకై వేచి ఉన్నది. సప్తఋషులు, సనకాది మునులు మొదలైన వారు దక్షిణామూర్తి కరుణా కటాక్షములకై కాచుకొని ఉండేవారు. ఎప్పుడైతే ముక్తి కావాలి, జన్మరాహిత్యం కావాలి, జ్ఞానం కావాలి అని కరిగి తపస్సు చేస్తూ ఉంటారో, అప్పటి నుండి మొదలుపెట్టి ప్రాణము అనగా ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో వారి ప్రాణము పూర్తిగా సంక్షేపణ చెందే సమయం వరకు ఆత్మ అయిన, శివుడైన, దక్షిణామూర్తి అయిన జ్ఞాన అణువులు వేచి ఉండును. అనగా మన ఆత్మ అయినా, శివుడైన, దక్షిణామూర్తి అయిన, జ్ఞాన అణువులైన అన్నీ ఒకే శక్తి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసి ఉన్నది. అన్నదే సత్యము కాగలదు. ఆత్మగాయత్రి మంత్రాన్ని లోతుగా పలికినప్పుడు లోపలి గురువుగా వ్యవహరించే జ్ఞాన అణువు ఏ విధంగా విస్ఫోటనం చెందును అనియు, జీవాణువు ఏ విధంగా ఆకర్షించబడును అనియు పూర్తిగా తెలుసుకోవాలి. ఇతర ఆత్మలను ప్రేరేపించి మంత్రాన్ని ఉచ్చరించి వారు స్వీకరించేలాగా చేసే సమయంలో జ్ఞాన అణువులు ఏ విధంగా సులభంగా విస్ఫోటనం చెందుతున్నవి అనే విషయాన్ని నేను తరువాత తెలుపుతాను. జ్ఞాన అణువుల నుండి వెలికి వచ్చే అమృత శక్తులే ప్రేమ అని తెలుసుకొనండి. అనగా జ్ఞాన అణువుల లోపల ఉండే ఆ బంగారు రంగు కాంతి శక్తులే, ఆ అమృత శక్తులే ప్రేమ. అందువలనే జీవాణువు ఆకర్షించబడుతున్నది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తెలుసుకోగా తెలుసుకోగా లోపలి ప్రకాశము పెరుగును. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.